హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మన ఛానల్ మీరు ఫస్ట్ చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో వచ్చేసి నిన్న కంటిన్యూ వీడియో ఉంది. మేము నిన్న నందవరం పోతున్నామని పెట్టేసినాం కదా వీడియో. ఆ వీడియో కంటిన్యూ వీడియో నిన్న జర్నీ వరకు చూపించాను. ఇప్పుడు వచ్చేసి గుళ్ళకి పోయి చూపిస్తొచ్చండి. వచ్చి నందవరం అమ్మవారి గుడికి వచ్చేసామండి. సర్వేశ్వరి గుడికి. చాలా పవర్ఫుల్ అమ్మవారు అండి. అనుకునే కోరికలలో తీరుతాయి. ఇక్కడ చూడండి, బయట గుడి చూడండి. బయట అంతా ప్లేస్ అంతా భలే బాగుందండి. అస్సలు ఉగాది ముందర జ్యోతులు కూడా జరుగుతాయండి. భలే జరుగుతాయండి. అస్సలు మంది పట్టారండి అమ్మవారి కాడ. చాలా బాగా జరుగుతుంది. అసలు జ్యోతులు అయితే 3 రోజులు 4 రోజులు జరుగుతాయి. చాలా మంది బలంటారండి తినాలా. సర్వేశ్వరి అమ్మవారండి. భలే పవర్ఫుల్ అమ్మవారు. ఏం మొక్కునే కోరిక తిరుగుతుంది. నేను గుళ్ళో కొంచెం చూపించాను. లోపల గర్భగుడిలో తీయకూడదు అంటే నేను తీయలేదు. అమ్మవారిని ఏం చూపించలేదు. ఇక వచ్చేసి నేను టెంకాయ తీసుకుంటున్నాను. టెంకాయలు అయితే మరీ అండి చిన్నగానే ఉన్నాయి. 50 రూపాయలని నేను ఇక్కడ అదే మాట్లాడుతున్నాను. మాకు చింటి అయితే ఇంకా చింటి వాళ్ళకు బాగా తెలుసు అండి గుడి గురించి. అందుకు గుడి మాకు బాగా చూపిస్తుంది. చింటి వచ్చేసి చాలా హెల్ప్ చేస్తాండి. చింటి వచ్చేసి అందరినీ కవర్ చేసి ఇంతమంది పోయినాం కదా. చింటి అండి అందరినీ పాపం బాగా చూసుకోవడం కానీ ఇది అదే అంటే ఇదే అంటే అని బాగా చెప్తుందండి. మేము మా ఫ్రెండ్స్ అందరం పోయినామండి. చూడండి, ఇంకా టెంకాయ తీసుకొని ఇంకా పోతున్నాము గుళ్ళకి. చూడండి, బయట అయితే ఎట్ట బాగా అంగళ్ళు కానీ ప్లేస్ చూడండి ఎంత పెద్ద ఉందో. గుడి ముందర చాలా బాగుందండి. గుడి కూడా పెద్ద గుడి, అమ్మవారి గుడి. ఇక్కడ వచ్చేసి ఇంకా చింటూ ఏమైనా తీసుకుంటావా అంటే అని నన్ను అడుగుతుంది. చింటూ చాలా మంచిదండి. హెల్ప్ చేస్తుంది. ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తుంది. ఎవరి మనసు బాధ పెట్టినది. అసలు చాలా మంచిదండి అసలు చింటూ కానీ శ్రావణి. అందుకు ఇక్కడ చూడండి, గుళ్ళకి పోతున్నాం మేమందరము. నేనైతే ఒక 3-4 సార్లు వచ్చినా కానీ చాలా ఏళ్ళు అయింది. ఈసారి అయితే రాక ఒక 5-6 ఏళ్ళు అవుతుందో 10 ఏళ్ళు అయిందో నేను రాక. ఈసారి ఇంత చూసాను నేను 3-4 సార్లు గుడి. ఇప్పుడు ఇంకా మళ్ళీ ఇంకా మారిపోయిందండి గుడి వచ్చేసి అమ్మవారి గుడి. ఇక్కడ ఇంకా మెట్లెక్కి పోతున్నాం లోపలికి. చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి గుళ్ళకి పోతేనే. అస్సలు చాలా బాగుంది అసలు. ఆదివారం రోజు పోయినాం చూడండి. ఆదివారం కూడా చాలా మంది ఉన్నారు గుళ్ళు వచ్చేసి. ఎప్పుడు ఫుల్ ఉంటారండి గుళ్ళు వచ్చేసి. చాలా మంది ఉంటారు. అసలు ఏ రోజు పోయినా మందే ఉంటారు గుళ్ళో. ఇంకా శుక్రవారం మంగళవారం ఇంకా ఎక్కువ మంది ఉంటారండి. పట్టారు చూడండి, నేను గుడి లోపల చూపిస్తున్నాను. చాలా పెద్దగా ఉందండి గుడి వచ్చేసి. ఎదురుగా చూడండి అమ్మవారు శిశువులం అండి. ఎదురుగా చూడండి ఎంత పెద్ద ఉందో. ఆడొచ్చేసి గాజులు వేసి నిమ్మకాయలు దండ వేసినారు. తెలియదండి ఏమన్నా దండలు వేసి ముక్కుంటున్నాము. వచ్చేసి గాజులు అమ్మవారు అన్ని నిమ్మకాయలు దండ దండ అమ్మవారికి. ఎన్నికలు వచ్చేసి అమ్మవారి పాదాలు కూడా ఉన్నాయండి. దండ టెంకాయని తీసుకున్నాను. ఇక వచ్చేసి అమ్మవారి పాదాలండి. ఇంకా కూడా ముక్కుంటున్నాం. ఫస్ట్ ముక్కొని బొట్టు పెట్టుకొని పోతున్నాను నేను లోపలికి. కూర్చోండి, ఇంకా దర్శనం చేసుకొని వచ్చినామండి. ఇంకా బయటికి ఇంకా నేను దర్శనం చేసి ఇంకా లోపల తినలేదండి ఇంకా వీడు. అందుకని ఇంకా తీయలేకపోయినాను. ఇక్కడ వచ్చేసి ఇంకా దర్శనం చేసుకొచ్చినాక బయట వచ్చేసి ఇక్కడ చెట్టు ఉందండి. ఇక్కడ చెట్టుకు ఇంకా పిల్లలు గానలు ఉయ్యాల లెక్క కడితే అవుతారంట. ఇంకా భలే చల్లగా ఉందండి. చాలా బాగుంది అసలు. చూడండి గుడి ఎంత పెద్దగా ఉందో. చాలా పెద్దగా ఉందండి. ఎంత చూడండి అందరు కట్టినారు. చాలా పవర్ఫుల్ అంటండి చెట్టు వచ్చేసి. ఏది అనుకునే కోరికలు తీరుతా అంటే చెట్టు అంత పెద్ద చెట్టు అంట అని నాకు చింటు చెప్పింది. వాళ్ళు ఇంకా ఎప్పుడు వస్తూనే ఉంటారండి వాళ్ళు. వాళ్ళకన్నీ తెలుసు చింటు వాళ్ళకు. ఇక్కడ చూడండి ఎంత బాగుందో గుడి. చాలా ప్రశాంతంగా అనిపించిందండి. మేము అలా ఇంకా అందరం గుళ్ళకి వచ్చినాక ఇంకొక కూర్చున్నాము. చూడండి అందరం కూర్చొని ఇంకా పోతున్నాము. ఇక్కడ వచ్చేసి ఆవు ఉందండి. ఆవు పిల్ల ఉంది. అసలు అది ఆమె చుట్టూ తిరిగినాము. ఆవు అంటే అందరు దేవతలు ఉంటారు కదండి. ఇక్కడ చూడండి ఇంకా భలే బాగుందండి గుడి. మటుకు ప్రశాంతంగా అనిపించింది నాకైతే. చాలా బాగుందండి. భలే పెద్ద గుడి. ఇక్కడ వచ్చేసి ఇంకా ఆవు ముక్కుంటున్నామండి ఇంక అందరము. ఇంకా చూడండి మా పెద్దమ్మ కూడా ఒక ఆవు ముక్కుంటుంది. ఇంకా ఆవు చుట్టూ తిరుగుతున్నాం ముక్కొని అందరం. చాలా మంచిది కదండి ఆవు చుట్టూ తిరిగి ముక్కుంటే.
మొక్కుకొని మళ్ళీ గుహ ఉందండి, గుహలోకి కూడా పోయినాము. చూడండి ఇంక అందరం మొక్కుకొని పోతున్నాము. ఇక్కడ ఏం మాట్లాడుతున్నామంటే ఇంకా అక్కడ భోజనాలు పెడతారు, పోదామా తిన్నికే, ఇంకా లేకపోతే ఇక్కడ గుహని పోయి వద్దామా అని అనుకుంటున్నాము. ఇంక మేము ముందు గుహలోకి పోయి మొక్కొచ్చుకోవాలని ఇంక పోతున్నామండి. ఈ గుహ వచ్చేసి నేను వచ్చి ఇంకా చాలా ఏం లేదు కాబట్టి నాకు అంతగా తెలియదండి, ఇంకా మర్చిపోయినాను. ఎంత లోతుకుంటుందేమో గుహ. నేను పడతాను అనుకుంటా పోతున్నాను. చింటుండి ఇంకేం లేదా అంటే బాగుంది రా నువ్వు అని చింటూ తోలుకపోయింది. నేను లోతుకుంటుందేమో అనుకుని నేను చూడలేదండి. ఇంత ముందు కూడా చాలాసార్లు వచ్చినా కానీ ఇట్లా గుహలోకి పోయింటా కానీ నాకు గుర్తు లేదు. చాలా రాక నేను గుడికి వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఒక అయ్య అన్నాడండి. ఇంకా అయ్య ఒక అమ్మవారి ఫోటో పెట్టుకొని అంటే ఇంకా మేము ఆడ ముక్కొని ఇంక వచ్చేసినాము. గుహలో చూడండి అంతా చూపించండి, ఎంత బాగుందో. గుహ కూడా ప్రశాంతంగా ఉంది. ఇంకా అది ముక్కొని అందరం బయటకు వచ్చేస్తున్నాము. దాన్ని అందరం బయటకు వచ్చేస్తున్నాము. అందరు మా వాళ్ళల్లా బయటకు వచ్చున్నారు. ఇంకా భలే బాగుంటుందండి అసలు. ఇక వచ్చేసి అమ్మవారికి చీరలు కట్టించింటారండి. ఆ చీరలు అనేది ఇట్లా అమ్ముతుంటారు, మనం కొనుక్కోవచ్చు. చూడండి ఎంత ఉన్నాయో, మంచి మంచి చీరలు కట్టినారండి అమ్మవారికి. అవి మనం కొనుక్కోవచ్చు. ఇక వచ్చేసి ఇంకా మళ్ళా ఆడ సీరియల్ చూసి వచ్చి మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇంకా మేము నిలబడుకొని ఇక్కడ ముక్కుంటున్నాము. ఫోటో దిగాలని ఇంక అందరం ఒకసారి అన్నీ ఫోటో దిగుతున్నాము. గుర్తుంటుంది కదండి, అందరం పోయినాం కదని గుర్తుంటుందని ఫోటోలు దిగుతున్నాం మేము ఇక్కడ వచ్చేసి అందరం. చింటే అందరినీ కవర్ చేస్తుంది పాపము. పెద్దలను చిన్నలను అందరినీ బాగా కవర్ చేస్తుంది చింటూ. చాలా మంచిదండి, చాలా మంచిది అసలు చింటూ. ఎవరి మనసు బాధపడకుండా బాగా మాట్లాడుతుంది, బాగుంటుంది, అందరితో బాగా కలిసిపోతుంది మనిషి. చాలా బాగుంటుంది. మళ్ళీ చదువు అంత పెద్ద చదువు అయింది ఆ పాపకు. అస్సలు ఎచ్చులు అనేది లేదండి, చాలా బాగా కలిసిపోతుంది అందరితో. చూడండి వద్దాం, అందరినీ కవర్ చేస్తుంది పాపం. ఫోటో దిగాలని గ్రూప్ ఫోటో దిగుతున్నాము అందరం, గుర్తుండిపోతుందని. నేను, భారతి, సురేష్ అన్న, మళ్ళా అందరం అండి, రుషి, తేజ, సుప్రియ, నీరజ్ అందరం దిగుతున్నామండి. అన్న వాళ్ళు, ఇంకొక అన్న వాళ్ళందుకు ధీరజ్ అందరం దిగుతున్నాం. అక్కడ ఫోటో గ్రూప్ ఉండిపోతాను. మా పెద్దమ్మ మటుకు మేము దిగంలే, మీరే దిగానని మా పెద్దమ్మ పక్కనకి వచ్చింది. అదే మేము చూసుకుంటాం మాట్లాడుకుంటున్నాం. మా పెద్దమ్మ రానే రాకపోయినా ఫోటో దిగని కానీ ఇక్కడ వచ్చేసి ఇంకో ఫోటో దిగుతున్నామండి. ఇక వచ్చేసి ఇంక నా బాధ నాదంటే ఇంక యూట్యూబర్లో బాధ అంటే ఏం బాధ అంటే వీడియో తీయలేదు, నాకు ఉత్త ఫోటో కొట్టినాడు అప్లోడు. అందుకని రానిన్నా మళ్ళా నేను వీడియో తీసుకుంటా అంటే అందరు పాపం బాగా సపోర్ట్ చేసినాను నా వీడియో. కూర్చోండి అందరూ ప్రతి ఒక్క అయిపోయింది.